అందరికీ నమస్కారం. శివాజీ ఆడవారి గురించి చెప్పింది ఏమిటి? దానికి అనసూయ, చిన్మయి మరికొంతమంది ఏమని రియాక్ట్ అయ్యారు? ఆ తర్వాత కరాటే కళ్యాణి వచ్చేసి శివాజీ కరెక్ట్ అని చెప్పేసి ఏం చెప్పింది? ఆ తర్వాత తెలంగాణ మహిళా కమిషన్ వాళ్ళు వచ్చేసి నోటీసులు జారీ చేశారు. దానికి శివాజీ క్షమాపణ చెప్పాడు. మీన్ వైల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి కూడా అపాలజీ చెప్పాడు. వాళ్ళు కూడా ఇష్యూ ఇంతటితో క్లోజ్ అని చెప్పేశారు. అయితే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. నిజంగానే మన సమాజంలో ఈరోజు శివాజీ అన్నటువంటి మాటలు కానీ గమనించినట్టయితే 95% శివాజీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ లేడీస్. ఓ రకంగా నాట్ ఇంక్లూడింగ్ లేడీసే, ఆడవారు 90% సపోర్ట్ ఇస్తున్నారు. అంటే శివాజీ చెప్పింది కరెక్టా? మామూలుగా ఈరోజు ఎవరైతే స్త్రీవాదులు అంటూ, స్త్రీ స్వేచ్ఛ అంటూ, ఫెమినిస్టులు అంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు, వారు ఏది తప్పు పెడుతున్నారు? శివాజీని సపోర్ట్ చేసిన మహిళా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏది కరెక్ట్ అంటున్నారు? మాట్లాడు. ముందుగా నా స్త్రీ స్వతంత్రం అర్హతి అంటే స్త్రీకి స్వతంత్రం లేదు అని మనుధర్మశాస్త్రంలో చెప్పింది ఏదైతే ఉన్నదో దానిని ఎంత దరిద్రంగా చండాలంగా మనోళ్ళు ఇప్పుడున్న అభ్యుదయవాదులు మహిళా సంఘాల్లో కొంతమంది మార్చారంటే, స్వాతంత్రం అర్హతి అంటే దాని అర్థం వచ్చేసి స్త్రీ ఎల్లవేళలా రక్షణలో ఉండాలి, తనంతట తానుగా ఈ సమాజంలో బ్రతకాలంటే ఈ సమాజం ఊరుకోదు అన్న వేళ చక్కగా పద్ధతిగా చెప్పిన దానిని కొంతమంది వాంటెడ్గా నాస్తికులు అండ్ సనాతన మీద పడి ఏడ్చే యదవులు అండ్ కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడేటువంటి మరికొంతమంది వచ్చేసి అభ్యుదయ భావం అంటూ రకరకాలు పెట్టేసి దాన్ని బూతుగా చూపించారు. స్త్రీ పుట్టుకతో తండ్రి యొక్క రక్షణలో ఉండాలి, యవ్వనం కావచ్చు, పెళ్ళైన మూమెంట్లు కావచ్చు, భర్త యొక్క రక్షణలో ఉండాలి, తర్వాత వృద్ధురాలైనప్పుడు బిడ్డల యొక్క సంరక్షణలో ఉండాలి. ప్రతిసారి కూడా స్త్రీ మన బాధ్యత అని పురుషుడికి చెప్తున్నాడు మన ధర్మశాస్త్రంలో. అదే దీని అర్థం. నా స్త్రీ స్వతంత్ర అర్హతి అంటే ఆమె ఎల్లవెల్లలా కాపాడబడాలయ్యా మన చేత అని. శివాజీ అన్నది అదేనా? స్త్రీ ప్రకృతి రెండు ఒకటే. ప్రకృతి ప్రకృతి నిండుగా ఉంటేనే ఎంత అందంగా ఉంటుందో స్త్రీ కూడా నిండుగా బట్ట కట్టుకుంటే అందంగా ఉండిద్ది అని చెప్పాడు. తప్పు లేదు. తర్వాత వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేనిది పుట్టుక లేదు, స్త్రీ లేనిది మన గమనం లేదు, స్త్రీ లేనిది జీవం లేదు, స్త్రీ లేనిది అసలు ఈ సృష్టే లేదు. అది కూడా మన ధర్మశాస్త్రాలలో చెప్పారు. ఓకే, అటువంటి స్త్రీకి సంబంధించి ఈరోజు శివాజీ ఎక్కడన్నా తప్పుగా మాట్లాడా? అటువంటి స్త్రీ గురించి శివాజీ నీచగా మాట్లాడా? మాట్లాడుకుందామా? కరాటే కళ్యాణి అంది, ఏమ్మా నీ శరీరం నీదంటున్నావే, నలుగురిలోకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలియదా? 4 గోడల మధ్య ఉన్నప్పుడు నీ ఇష్టం అమ్మ, నీ భర్తకు చూపించు, నీ లవర్కు చూపించు, ఎవడొద్దన్నాడు? నలుగురు మధ్య వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? అదే కదా కరాటే కళ్యాణి కూడా ఈరోజు అంటుంది. అండ్ ఆమె ఎవరు, ఇంకొక ఆమె యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా మైకులు పెట్టారు. ఆమె ఒకటే మాట, ఇప్పుడు సొసైటీలో గంజాయి తాగేవాడు, మాదక ద్రవ్యాలు అలవాటు పడ్డవాడు ఉన్నాడు. ఒక 10 మంది స్త్రీలు నడుచుకుంటూ వెళ్తున్నాడు, వీడొక్కడు ఇక్కడ ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ 10 మంది స్త్రీలలో ఒకళ్ళు జబ్బల దాకా వచ్చేసి స్లీవ్లెస్ జాకెట్లు, ఆ తర్వాత వచ్చేసి పిక్కల దాకా వచ్చేసి కింద స్కర్ట్లు ఇలా ఉన్నాయి, ఇంకొక చక్కగా చూడిదారు, ఇంకొక చక్కగా చీర, ఇంకొక లంగాబోని ఇలా కట్టుకొని ఉన్నారు. 10 మంది స్త్రీలు ఉన్నా కానీ ఆ పక్కన మత్తులో ఉన్నవాడు వచ్చి ఎవరైతే అసభ్యంగా అశ్లీలంగా లేకున్నా కానీ శరీర అవయవాలు కనిపిస్తూ ఉన్నదో స్త్రీ, ఆ స్త్రీని తాగటానికి ప్రయత్నిస్తాడు, ఆ స్త్రీనే ఫాలో అవుతాడు, ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడతాడు. ఇదే కదా శివాజీ చెప్పింది. మొన్న సినిమా పేరు గుర్తురాట్లా, మంగపతి క్యారెక్టర్స్ శివాజీ, అందులో ఏమంటాడు? ఆడపిల్లని పెంచడం అంటే ఆషామాషి కాదు, బాధ్యత. అదే నిజం, అదే నన్ను చెప్పాడు. ఆడపిల్ల ఒంటి మీద ఉన్న బట్టలు ఉన్నాయే, అదే కుటుంబ పరువు, అదే చెప్పాడు. అందులో తప్పేముంది? స్త్రీ స్వేచ్ఛను ఎక్కడ అడ్డుకున్నాడు? సరే, సుమా అంది, స్త్రీకి స్వేచ్ఛనివ్వటం, స్త్రీకి ఆంక్షలు విధించడం, బోత్ ఆర్ నాట్ సేమ్. సరే అంటే హ్యాపీగా ఉండమ్మా, నీకు నచ్చిన బట్టలు వేసుకోమ్మా అన్నాడు.
ఈ లోపం ఆమె బట్టలు వేసుకుంటుంది. చూశాడు, అదేంటి ఆ బట్టలు వేసుకుంటున్నావు, స్లీవ్లెస్ వద్దు, కింద పిక్కలు కనిపించేలాగా వద్దు అని అంటున్నప్పుడు అది ఆంక్ష ఇద్దా, జాగ్రత్త ఇద్దా? చెప్పండి స్వామి, మీరు చెప్పండి. అది ఆంక్ష, జాగ్రత్త? తండ్రి కన్యాదానం చేస్తున్న కూతురిని అల్లుడి చేతిలో పెడుతున్నప్పుడు కన్యగా ఉన్న నా కూతురిని చేతిలో పెడుతున్నానయ్యా అని ధైర్యంగా సంతోషంగా చెప్పగలగాల? అక్కడ తిన్న పనికిమైన డ్రెస్సులు వేసుకుంది, ఎవరితో పెడితే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసింది, ఏమైందేంటో తెలియదు అని భయంలో ఒక రకమైన సిగ్గుతో అల్లుడి చేతిలో పెట్టాలా? మళ్ళీ చెప్తున్నా, నిండుగా బట్ట కట్టి బయట పతివ్రతలా కనిపిస్తూ వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, నేను కాదనను. బట్ నేనేమంటున్నాను, ఈరోజు శివాజీ అన్నది ఏంటి, అమ్మా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బయట నలుగురు మధ్యకు వచ్చినప్పుడు నిండుగా బట్ట కట్టుకుంటే వాడికి గౌరవంగా ఉంటుంది చూడటానికి. వాడు గబకన మిమ్మల్ని చెయ్యేద్దామన్నా చెడు కూడా రావదు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళలో మూర్ఖులు, శాడిస్టు, సైకులు అంతా ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలమ్మని చెప్పేసి అదే సినీ ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాడు, యాంకర్లు కానీ హీరోయిన్లు కానీ. మొన్న మధ్య నిధి అగర్వాల్ లూలు మాల్ దగ్గర ఎంత ఇబ్బంది పడింది పాపం, అంతకుముందు సమంత ఎంత ఇబ్బంది పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే డ్రెస్సింగ్ సెన్స్ ప్రాపర్గా లేని వేళల్లో వారి మీద ఎంత దారుణంగా ఎక్కడ పడితే అక్కడ తాకాలని చెప్పేసి ఎంత నీచగా తయారయ్యారు. మన సమాజంలో ఉన్న కామాందులే కదా, హైరాల కన్నా దారుణంగా ఉన్నటువంటి మొగోళ్ళే కదా. అదే ఆయన జాగ్రత్త చెప్పాడు. కాకపోతే సామాన్ చూపిస్తుండటం అందం కాదమ్మా అన్నాడు. అది నిజంగానే వినడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. నేను దాన్ని తప్పు పెట్టాను. అయితే నాకు ఒక మహిళ నిన్న నైట్ అక్షరాల 11:45 అప్పుడండి, ఆల్మోస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలనుకుంటా, నాకు వాట్సాప్లో తెలిసిన పర్సనే, మీడియా పర్సన్, తను అంది, శివ ఈ చికిరి చికిరి సాంగ్ ఉంది కదా, అందులో సామాను సరుకు అన్నారు చూసావు, అదే ఇక్కడ వాడాడు, అందులో తప్పేముంది, లేదా ఆ పాట తప్పైతే ఇది కూడా తప్పే కదా అని చెప్పి సామంది. అంటే ఆడవాళ్ళు ఆ రకం సపోర్ట్ వస్తున్నారు. నిజమే, క్రాస్ చెక్ చేశా. ఫస్ట్ స్టాంజాకి సంబంధించి చూసుకుంటున్నప్పుడు చికిరి చికిరి సాంగ్లో సరుకు సామాను చూసి మీసం లేసి మెలేసి లైక్ ఆవేలో వచ్చింది. మళ్ళీ ఎండింగ్లో కూడా మరల సరుకు సామాను చూసి పడతా పడతా నీ వెనక పడతా మీసం లేసి లైక్ ఆవేలు. మరి ఆ సాంగ్ ఏంటిది? అయితే సాంగ్ రాసిన బాలాజీని కుర్రోడు ఎవరో, మరి వాళ్ళు ఎట్టా రాశారు? ఇదే ఈరోజు శివాజీ అంటున్నది, మనం 10 మంది కనపడాలని వస్తున్నప్పుడు పద్ధతిగా ఉంటే వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటారు. నలుగురు మధ్యలోకి వస్తున్న మనం కూడా కొంచెం ఎట్టబడితే బట్టలు కనుక వేసుకొని వచ్చినట్టయితే వాళ్ళ మైండ్ కూడా నెగిటివ్ వేలు వెళ్ళిపోయింది, జాగ్రత్త అమ్మా అని చెప్పాడు. సో ఇందులో మరి తప్పు ఏంట్రా అంటే, కరెక్ట్ కళ్యాణి కానీ మిగతా వాళ్ళు అంటున్నట్టు ఎవరైతే అటువంటి బట్టలు వేసుకుంటారో వాళ్ళకి ఈరోజు అబ్జెక్షన్. ఎందుకు? వాళ్ళ ఆ రకంగా బట్టలు వేసుకొని రావటం వల్ల ఎదుటి వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా, ఆల్రెడీ శివాజీ చెప్పిన వేసుకొని వచ్చారు కదా, కాబట్టి శివాజీ క్షమాపణ చెప్తే వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకొని ఎవరికి అబ్జెక్షన్ ఉండకూడదు కదా అన్నట్టుగా లైక్ కావేళ పోర్ట్రే చేశారు. సో నేనేమంటలేదు అయ్యా, ఎవరి ఇష్టం వాళ్ళది. స్త్రీకి స్వతంత్రం ఉంది అని చెప్పేసి అర్ధరాత్రి బయట ఒంటరిగా తిరగలదా? పట్ట పగలే ఒంటరిగా తిరగాలంటే భయపడుతున్న రోజులు ఇవి. అలాంటప్పుడు నలుగురు మధ్యలోకి వెళ్తున్నప్పుడు నీట్గా బట్ట కట్టుకొని రావడంలో తప్పేముందయ్యా? స్త్రీకి స్వతంత్రం ఉందని అర్ధరాత్రి వెళ్తుంది, బట్ అదే సమయంలో అన్నో తమ్ముడో నాన్నో పక్కన ఉంటే అదొక ధైర్యం, రక్షణ. అదేనయ్యా శివాజీ కూడా చెప్పింది. అర్థమయ్యి అర్థం కానట్టుగా తను అనటం, బట్ అప్పాజీ చెప్పినప్పుడు మాత్రం క్లారిటీగా మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. నేను వివరంగా ఎస్పీ ఛానల్ 2-3 వీడియోలు పెట్టాను, ఈరోజు కూడా పెడతాను. బట్ కావ్యాస్ మీడియాలో అన్ని కలగలిపి ఈ ఒక్క వీడియోలో పెట్టాను. మరలా చెప్తున్నా, స్త్రీ ప్రకృతి రెండు ఒకటే. ప్రకృతి నిండుగా ఉంటే ఎంత అందమో స్త్రీ నిండుగా బట్ట కనుక్కుంటే అంత అందం. అలా అని చెప్పేసి మొత్తం కిందకి మీదకి మొత్తం బేగ ఏమంటారు కనిపించకుండా ఉండమని కాదండి. గుడిలో దేవత ఇంకంతే, ఏం చెప్పదలుచుకోండి. గుడిలో దేవత ఎలాగైతే ముఖం, పాదాలు, చేతులు అంతే, అది చాలు. రిమైనింగ్ అన్నది ఆ దేవత తన దేవుడి దగ్గర ఉంటుంది, అలాగే స్త్రీ తన భర్త దగ్గర ఉంటుంది, ఎలా వారికి నచ్చినట్టుగా. ఇక ఇందుకు గురించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. బట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. శివాజీ సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి సినిమాలలో భయంకరంగా అశ్లీలంగా అసభ్యంగా డ్రెస్సులు గిస్సులు నానా హడావుడి ఉంటుంది. అదేమంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి అంటారు. అటువంటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి శివాజీ చెప్పటం అన్నది ఇక్కడ సెట్ కాలేదు అంతే, ఓకేనా? సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి కాకుండా బయట చాగంటో గరిగిపోవటో ఇంకెవరైనా పెద్ద మనుషులు చెప్పుంటే వాళ్ళు చెప్పే ప్రవచనాలన్నీ కూడా దానికి సంబంధించినవి కాబట్టి అలా చెప్పారు అనుకోవచ్చు. సినీ ఫీల్డ్లో ఉండి కిస్సులు హగ్గులు అమ్మ నానా హడావుడి చేసే సినీ ఫీల్డ్లో ఆ సినిమాలలో ఉన్నటువంటి వేలో అదే సినీ ఫీల్డ్ ఉన్నటువంటి శివాజీ చూడడానికి తట్టుకోలేకపోయారు అనమాట. అది విషయం.